మీరందరూ రండి మనం ఆటలాడుకుందాం. अल्लाह बकाई रकम वसूल कर। మనం బంతి ఆటలు, గోటీల ఆటలు, బొమ్మల ఆటలు अरे बोले बच्चा हमारा साथ बुला रहा है तुम्हारा भैया नाके ब्रह्मानंद रेड्डी ऐसा 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 तो आते आओ मेरी मां गुरु देवान నాకు నేత్రంలో వచ్చాడు ఆప్యారే गुरुजी उतना माध्यम कला वाला है क्या सीधा बोलो घर निकाल देंगे बोलो 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 आपने गांव को एक तो बड़ा गुरुजी है क्या ये तो बड़ा गुरुजी है महाराज बड़ा गुरुजी हाँ बड़ा गुरुजी कौन है बिल्कुल अच्छा कर दिया अच्छा ये हमारा बड़ा साथ
तुम्हारा गुरु जी किधर है? अरे बाप रे मी आनंद काय काढून ना गुरुवान तोडून बसले गुरुवाराला बाकी तुम्ही मला मुलांमध्ये देशेनी माने परगडो रंदी कपोरन करुणा करणी निमन करतोरे दरजन स्वामी तुम्ही जवाबदार रमण मी बायबल पुस्तक रवी स्वामी अरे अगले बोलो सोपुदार गुरु सोपार की करता सोपुदार गुरु ఈ పొత్తు వచ్చును రామతీయవలెను ధైర్యముగాను ఇలా అన్నదా భక్తి మునిగి బలమైన గోవును జాత పాకములను सोपार ये दत्ता का सोप तैयार कर रखो प्रचार आपके हुक्म से सब तैयार करके जा सलाम मुझे इधर बैठो
నా తప్పులు క్షమించి నాకు వదిలించి నన్ను రక్షించు. అరే స్వామి, అరే గ్రామంలో నీకు నీ కూటమిలకు సుఖమవు కదా. అరే అయ్యప్ప ఉపదేశించాను నా జన్మను ధరించాను. నేను ప్రదక్షిణగా 50 ఎకరాల అర్థం చేసేవాడు. ఆ మాట మీరు వసంగా ఆ గొడవలో నా పేరుగా ఒక్క మాట నిర్ణయించి మిగతా దానిలో వచ్చిన పంట ఆ మాటను ధరించు. అంటే నేను చెప్పినది వాణి ఈ ఆత్మ ప్రకారం కానీ నేను మీరు రచించిన మీరు రచించిన మీరు రచించిన కాలజ్ఞానం కొంచెం కావాలని కోరగలిగినారు. నేను రాసిన కారణం వినిపించాను. వస్తున్నా ఇప్పుడు వేస్తున్నా వస్తున్నాయా
ఈ కలియుగంలో 4800 సంవత్సరాలు జరిగిన పిమ్మట నానాటికి పాపములు హెచ్చును. అదుపులు ఎందుకు కొనగారు? నరులు తమ తమ ధర్మమును విడిచి మనిషికి ఒక్క మతం కోరు. నీటిలో ఆశ్రయించి చెడు చెప్తానికి చెడిపోదు. తండ్రి కొడుకులు తమలో తాము కరాయించకూడదు. దేవ బ్రాహ్మణులను గురువులు పూజించు. వారి కొడుకులు చెప్పి వ్యాధి రోగములు వచ్చును. అగ్నిమయములు అడగబోను. ఏనుగుకు పంది చుట్టును, పందికి కోటి చుట్టును, పాపములు హెచ్చును. ఇంద్రజాల వేదములు చండాలుగా పెట్టుకుంటుంది. చాలా మండలములు నాశనములు, శిలలు పండలు తప్పులు. చచ్చిన వాటిని పట్టుకొని ప్రజలు గతులు లేదు. రవి నోట కలుచుకొని అరుపులు, పెన్ను మూతులు ముందు చేయలేదు. ఇక దైవ రహస్యములు ఎన్నో జరుగుతున్నది. ఈ విత్తన నీవు నేను వీరభోగంతరాయుడనై ఈ కలియుగములకు వచ్చి వరకు ఇవన్నీ నువ్వు జరుపుకునే ఇప్పుడు. కాబట్టి నన్ను నమ్మి పూజించిన వాళ్ళకు ఎలాంటి ఆపదలు సంభవించదు. నవాబు గారు, ఇక నేను వెళ్ళిపోవడం నా మనసు కానీ చెప్పుకున్నారయ్యా. ఇక మీ మెదిలేని